మూసి బాధితులకు మధు ఎస్కే భరోసా ఇచ్చారు. పిల్ల పాపలతో ప్రశాంతంగా నిద్రపోండని, ఇల్లు ఎవరు కూల్చరని భరోసా ఇచ్చారు. ఇంటిపై ఒక్క గడ్డపార కూడా పడదని, ఇంటిపైకి ఫ్లోకలిన్ కూడా రాదని చెప్పారు. అన్యాయంగా మీ ఇళ్లపైకి వస్తే కోర్టుకెళ్తానని, న్యాయవాదిగా కోర్టులో కేసు వేసి న్యాయం జరిగేలా చూస్తానన్నారు మధు ఎస్కే గౌడ్. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న క్రమంలో కొన్ని చోట్ల అధికారులు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులు అత్యుత్సాహంతో ప్రవర్తిస్తూ నోటీసులు ఇచ్చినట్టు ఇవ్వకుండా శని ఆదివారం కూలగొడుతున్నట్టు వార్తలు వచ్చినాయి. ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రాంతంలో చైతన్యపురి, కొత్తపేట్ ఈ ప్రాంతంలో కాలనీ వాసులు భయాందోళనకు గురై రెవెన్యూ అధికారులు మార్క్ చేయడంతో వెంటనే అర్ధరాత్రి కూలగొడతారనే ఒక భయాందోళన ఎవరు సృష్టిస్తున్నారంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే గత 10 సంవత్సరాల నుంచి అక్రమంగా ఆస్తులు కాపాడుకుంటూ పెంపొందించుకొని తన అనుసరులతోటి కబ్జాలు పెట్టి పేద ప్రజలకు నమ్మించి అమ్మించిన వాళ్ళు వాళ్ళ రక్షణ కొరకై ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు. ప్రజలలో ఆ భయాందోళన తొలగించడానికి కొరకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మార్క్ చేసినంత మాత్రాన ఏ ఇంటి పైన గడ్డపార పడదు, ప్రొక్లైన్ రాదు, కూలగొట్టడం జరగదు. టీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతూ ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. నేను ఒక న్యాయవాదిగా, ప్రజాప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా